ఈ రోజున నిజమైన సంతోషం మీ జీవితాల్లో కలగాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మీరు తెలుసుకోవాలి. ఆయన ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను వెల్లడిపరచటానికి, ప్రేమను కనపరచటానికి, ఆయన ప్రేమియటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులకి నువ్వు సహాయపడుతున్నావా? ఇతరులకి మీరు సహకరిస్తూ ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను ప్రేమికుండా, ఇతరులని మనము మన మనస్సుతో వారిని ప్రేమికుండా, ఇతరులకి మనం సహాయపడకుండా, సహకరించకుండా మన జీవితాల్లో ఎన్ని పండుగలు ఎన్నిటిని ఆచరించినా దానికి ప్రయోజనము లేదు. మనము యేసు ఎలాగా ప్రేమించాడో, ఎలాగా ఇతరుల ఎడల ఆయన జాలిని, ప్రేమను, మమకారాన్ని చూపించాడో అలాగా నీవు నేను కూడా ప్రేమను కనపరచబడవలసిన వారమై ఉన్నాము. వాక్యము సెలవేయబడుతుంది కదా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అని దేవుని వాక్యము సెలవేయబడుతూ ఉన్నది. దేవుని వాక్యములో యేసు ఈ లోకానికి వచ్చింది, పుట్టింది ఆయన తన ప్రేమను చూపించటానికి, తన ప్రేమను కనపరచటానికి. దేశము అల్లకొల్లంగా ఉన్నది. దేశములు ఎక్కడ చూసినా పోరాటాలు, వ్యతిరేకమైన నినాదాలు, మరి చాలా ఒత్తిడులను మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు చంపుకోవటము, ఒకరి మీద ఒకరు కోపము, కక్షలు, కార్పుణ్యాలతో కొనసాగుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని అంగీకరించిన మన జీవితాల్లో మనము మన దేశాన్ని, మన దేశంలో ఉన్న ప్రజల మీద ప్రేమను మనం చూపించాలి. ఎప్పుడు మనం ప్రేమను చూపిస్తామో, మనం ప్రేమిస్తామో, నిజమైన పండుగను, క్రీస్తును మన హృదయాలలో మనము దాచినట్లుగా మనం వ్యక్తపరుస్తాము. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్న మీతో ఆత్మదేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ పండుగ దినాల్లో క్రీస్తుని లోకానికి ఎలాగ మనం చూపియాలో ప్రియులారా వాక్యములో మనం నేర్చుకుందాం. పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని ప్రభుత్వులు, పెద్దలు, నాయకులు, బోధకులు యేసు ప్రభు వారి దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చి, ఈమె పాపం చేస్తూ వ్యభిచరిస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రములో రాళ్లతో కొట్టబడి ఉన్నది, మీరైతే ఏ శిక్ష వేస్తారని యేసుని అడిగినప్పుడు ప్రియులారా, యేసు చూడండి పాపము చేత పట్టబడిన ఆమెకు ఎలాగా విడుదలిస్తున్నాడో, ఎలాగా కనపరుస్తున్నాడో దేవుని వాక్యములో మనం చూస్తాం. ప్రియులారా, అక్కడ అంటున్నాడు కదా, మీలో పాపము చేయని వాడు మొదటి రాయిని వేయమని ప్రియులారా వారితో చెప్పాడు. వారి పాపాన్ని వారు సరిచేసుకొని వారు వెళ్ళిపోయారు. రెండవది ఆమెను అంటున్నాడు కదా, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? అయితే నేను శిక్షించను, ఇక నుండి నీవు పాపము చేయొద్దు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా.